నష్టాన్ని ఇక్కడ భర్తీ చేయగలము. గతంలో వచ్చిన నష్టాన్ని భర్తీ చేయగలం. అంటే ఏం లేదు సార్, డీలిస్ట్ అవుతుంది అని భయపడి ఆ రోజు కనుక ఎగ్జిట్ అయ్యి సపోజ్ ఒక 200-300 USDT నష్టం వచ్చింది, నో ప్రాబ్లం. ఖచ్చితంగా చివరి 3 రోజుల్లో పెరుగుతుంది. ఎప్పుడైతే లో ప్రైస్ పడిపోయి పెరగడం మొదలవుతుందో అప్పుడు మనం గతంలో ఒక 500 ఇన్వెస్ట్ చేసి ఉంటాయి, ఇప్పుడు 1000 కనుక చేసామంటే అప్పుడే ఆ 200తో పాటుగా ఇంకా 200-300 ప్రాఫిట్ కూడా మనం పొందాం. నెక్స్ట్ ఊకీ కాయిన్ కూడా పెరుగుతుంది, చూసుకోండి. దీంట్లో నోట్ అంటే డీలిస్ట్ అయ్యే కాయిన్లలో మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇది యూకరు తీసుకుంది, ఈ ప్రైస్ క్రాస్ చేస్తుందా లేదా, ఇది మైండ్ లో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మంచి ప్రాఫిట్ పొందుంటారు. ఇది మనకు ఎప్పుడు గుర్తుండాలి, కంపల్సరిగా ఈ పాయింట్ గుర్తుండాలి. ఎందుకంటే గత హై ప్రైస్ కనిపిస్తుంది, ప్రస్తుత హై ప్రైస్ కనిపిస్తుంది, రెండు కనిపిస్తున్నాయి. అప్పుడు కంపల్సరిగా ఆ ప్రైస్ ని ఇది క్రాస్ చేస్తుంది. ఈ పాయింట్ ఎంతమంది గుర్తుందో దీంట్లో భారీ ప్రాఫిట్ తీసుకుంటారు వాళ్ళు, గుర్తు లేదో తీసుకోలేదు. ఓకేనా? అందుకని దయచేసి కొన్ని విషయాలు మాత్రం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూనే ఉండాలి. ఓకే అండి, నోట్ అని పెట్టుకోండి. కాయిన్లో చివరి 24 గంటల వరకు మాత్రమే ట్రేడింగ్ చేసుకోవచ్చును. నోట్ చేసుకోండి. ఓకే, ఎల్లో లైన్, పింక్ లైన్, ఎల్లో లైన్, పింక్ లైన్, బ్లూ లైన్లు అనేవి పైనుండి కిందికి వస్తున్నప్పుడు లేదా ఎం షేప్ ఏర్పడినప్పుడు, ఇక్కడ కూడా అంతే, సేమ్. చూడండి, తీసుకుంది, ఈ ప్రైస్ క్రాస్ అవుతుంది. ఎం షేప్ ఏర్పడినప్పుడు తప్పనిసరిగా కూడదు. అత్యంత ముఖ్యమైన చెప్తున్నాను వినండి. మనము కంపల్సరిగా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పాయింట్ తెలుసు. రెండోసారి యూకరు తీసుకుందంటే గతంలో ఉన్న హై ప్రైస్ తాకాలి. ఇప్పుడే తాకలేదే, ఒక క్యాండిల్ లోనే తాకలేదే అని మనం అనుకోకూడదు. అది ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ తాకు. ఎందుకంటే అందరూ కంటిన్యూగా ఉండరు. ఇప్పుడు దాకా ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, సరే నాకు ప్రాఫిట్ వచ్చింది కదా, నేను ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవుదాంలే, నాకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చిందనే ఆలోచనతో ఉంటారు, ఎగ్జిట్ అవుతారు. కానీ ఎవరైతే పేషెన్సీగా ఆ ప్రైజ్ ఏర్పాటు చేసుకున్నారో, అదిగోండి ఆ ప్రైజ్ ఈక్వల్ అయింది, జస్ట్ ఇంకొక పాయింట్ పెరిగిందంటే అది క్రాస్ అయిపోతుంది. మరి మనకు అంతవరకు పెరుగుద్దని తెలుసు, ఒక పాయింట్ 2 పాయింట్లు తగ్గించి పెట్టుకోండి, నష్టం ఏముంది.
ఇప్పుడు 17 పాయింట్ల దగ్గర పెట్టాం, 18 దాకా వెళ్ళు. ఇక్కడే 17 పాయింట్లు దాకే పెట్టాము అనుకుందాం, ఈజీగా సెల్ అయిపోద్ది కదా. 2418 ఇది 2 పాయింట్ కాదు, మరి ఇది 2400లో ఉంది. మరి ఇది 3వ స్థానంలో ఉందా లేదా? 47వ స్థానంలో ఉంది. మరి ఇది ఎందుకు ఇంత బాగా ఉండి మంచి కాయిన్ 2000 చిల్లర USDTలో ఉంది, ఎందుకు లేదు అంటే ఇది స్టాండర్డ్ గా లేదు, ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది, దీని మీద ఇంకా మంచి అభిప్రాయం లేదు, ఎక్కువ కాలం జర్నీ చేస్తేనే దానికి ఆ స్థానం కల్పిస్తారు. ఓకే, ఇలాగా రెండోసారి ఏ కాయిన్ అయినా సరే మనకు అవకాశం వచ్చిందంటే మాత్రం ఈజీగా దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఓడిపోతాను అనే భయం ఉందనుకోండి మన మైండ్ లో గానీ, ముందు అసలు మన దృష్టిలో ఓడిపోతాననే భయంతో ముందుకు సాగలేనటువంటి వ్యక్తి, అదిగోండి క్రాస్ చేసింది చూడండి పైన 2419, 100% జరుగుద్ది అని తెలుసు. అలాగే ఇప్పుడు మనం ఓడిపోతాము అనే భయంతో ఏ వ్యక్తి అయినా సరే ముందుకు సాగలేకపోతే కంపల్సరిగా ఆ వ్యక్తికి జీవితంలో విజయం సాధించడం కష్టం, విజయం సాధించలేడు. ఇదేంటంటే ఇలా చెప్తున్నారంటారేమో, నిజమే, ఎంతో కొంత ముందు ప్రయాణం స్టార్ట్ చేస్తే దాంట్లో కష్టమో సుఖమో ఏదో ఒకటి తెలుస్తుంది. అసలు ప్రయాణమే స్టార్ట్ చేయకుండా నేను ఓడిపోతానేమో, ఇది ఎట్లాగా ఏంటి అనుకుంటే అప్పుడు దాంట్లో ముందుకు సాగలేను, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఈ రోజుకు సంబంధించి టోటల్ గా ఎన్ని పాయింట్లు వచ్చాయి మేడం గారు? 15 సార్, 15. రైట్, 15 పాయింట్స్ వచ్చాయి.